హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో బిస్కెట్స్తో చాక్లెట్లను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చాక్లెట్స్ని చాలా క్విక్గా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ చాక్లెట్స్ని చేయడానికి ముందుగా కొన్ని పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీకు నచ్చిన బిస్కెట్స్ని తీసుకోండి. ఏవైనా బిస్కెట్స్ పర్లేదండి. ఇంట్లో మిగిలిపోయిన ఏ బిస్కెట్స్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పల్లీలను మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనం చాక్లెట్స్ తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటాయి. ఇక్కడ పల్లీలనే కాదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా డార్క్ చాక్లెట్ని తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇలా డబుల్ బాయిల్డ్ మెథడ్ యూజ్ చేసి కొద్దిగా డార్క్ చాక్లెట్ని, కొద్దిగా మెల్ట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో బిస్కెట్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మీరు బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ప్లెయిన్ బిస్కెట్స్లో చాక్లెట్ వేసుకుంటే బాగుంటుంది. మీరు డార్క్ చాక్లెట్ బిస్కెట్స్ యూజ్ చేసినట్లయితే బటర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా బిస్కెట్ పౌడర్ మనకి బాల్ని చేసుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు షుగర్ సిరప్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్ బాల్స్ని మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్లో వేసుకొని కోట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న చాక్లెట్స్ని ఒక బటర్ పేపర్ మీద కానీ లేదా A4 సైజ్ పేపర్ మీద కానీ పెట్టుకోవాలి. ఈ విధంగానే ఈ బిస్కెట్ బాల్స్ని డార్క్ చాక్లెట్లో కూడా వేసుకొని కోట్ చేసుకోవాలి. ఇలా అన్ని చాక్లెట్ బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి చాక్లెట్స్ ఇలా గట్టిగా అవుతాయి. ఇప్పుడు వీటిపైన నేను డార్క్ చాక్లెట్ మీద వైట్ చాక్లెట్ సిరప్ని, వైట్ చాక్లెట్ మీద డార్క్ చాక్లెట్ సిరప్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ గట్టిపడడానికి 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాక్లెట్స్ గట్టిపడ్డ తర్వాత ఇలా ఎక్స్ట్రా చాక్లెట్స్ ఉంటే వాటిని చాకుతో నీట్గా చేసుకోవాలి. చూడండి, మనకి చాక్లెట్స్ ఇక్కడ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఒక చాక్లెట్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల పల్లీలు, బయట చాక్లెట్తో చాలా టేస్టీగా ఉంటాయి ఈ చాక్లెట్స్. మీకు ఈ చాక్లెట్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.